సురేష్ గారు అంత ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఎందుకో చెప్పనా? ఆల్రెడీ ఆ దాడి ఎవరైతే చేశారో అతని మీద కేసు బుక్ చేయడం జరిగింది. ఏదైతే కొలిమిగుండ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ మద్దినేని రమేష్ బాబు గారు ఆల్రెడీ ఒక ఏఆర్ కానిస్టేబుల్ గారు ఇచ్చిన కంప్లైంట్ నిమిత్తం ఆయన కేసు ఫైల్ చేయడం జరిగింది. అతని మీద ఛార్జెస్ ఫైల్ చేయడం జరిగింది. ఎందుకని, ఏం ఛార్జెస్ అంటే, హీ వాజ్ చార్జ్డ్ విత్ అబ్స్ట్రక్టింగ్ ద డ్యూటీస్ ఆఫ్ ఎ పోలీస్ మ్యాన్ అండ్ అటాకింగ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్. సో అంత ఆవేశపడి ఓకే కేకలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కేసు బుక్ అయింది. దాని తర్వాత పరిణామాలు ఏంటనేది పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అతన్ని తీసుకురావటమా, లేకపోతే కోర్టులో సబ్మిట్ చేయటమా, లేకపోతే దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కోర్టు చూసుకుంటుంది. దాని గురించి ఆ పాయింట్ పట్టుకుని ఆ విషయం తెలియకుండా సురేష్ గారు ఓకే రంకెలు వేయాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, సురేష్ గారి మీద కిరణ్ ఒక నిమిషం. సురేష్, ఇప్పుడు మంత్రి గారి తమ్ముడు చేయి చేసుకున్నాడు, అదేనా మీ ప్రాబ్లం? నుంచి వచ్చిన వ్యతిరేకతను బట్టి ఆ తర్వాత కేసు నమోదు చేశారు. నా మాట నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మంత్రి గారి తమ్ముడు చేయి చేసుకున్నాడు, అంతేనా? సమాధానం చెప్పడు. అవును, మంత్రి గారి తమ్ముడు. అవును, మంత్రి గారి తమ్ముడు. ఓకే, అది చాలా నేరం, ఘోరం కదా. అవును. ఓకే, సీదిరి అప్పలరాజు గారు తెలుసా మీకు? తెలుసు. ఎవరండి ఆయన? సార్ వీడియో పెట్టా, మంత్రి. ఏం చేశారు ఆయన? పోలీసులు వెయిట్ కిరణ్, చెప్పండి, ఏం చేశారు చెప్పండి. నాకు తెలియదు. ఏమైనా అయిందా పోలీసులతో ఆయనకి? చెప్పండి సార్, మీరే తెలిసి కాదు, అప్పుడేదో అనుకున్నారు కదా, ఏదో జరిగిందని. వీడియో చూపించినా? చూపించాను, నాకైతే తెలీదు. సరే, ఎందుకు వీడియో చూపిస్తే ఇబ్బంది పడతారు? అప్పుడు ఏం కేసులు లేవు కదా. సీదిరి అప్పలరాజు పోలీసుల మీద అటాక్ చేసినప్పుడు మంత్రి స్థానంలో ఉండి, ఇప్పుడు మంత్రి గారు తమ్ముడు అంటారు. ఏం చేసినా తప్పే, ఆయన చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే. మంచి సమాచారం తీసుకొచ్చారు. నేనేమంటున్నానంటే, మా పరిపాలన బాగలేదు, మా వ్యవస్థలు బాగలేదు, మా పనితీరు బాగలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదు కాబట్టి తప్పులు జరిగాయి కాబట్టి మమ్మల్ని ఓడించారు. మాకు 11 స్థానాలు ఇచ్చారు, మేము ఓడిపోయాం. కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేదు. రైట్? సరే, ఆ తప్పులు చేసి వాళ్ళు ఓడిపోతారేమో రేపు. ఆ తప్పులు మేము చేశామని మా మీద నిందలేస్తూ కూర్చోంటారా? దానికి భిన్నంగా చేస్తారా? సరేలే, అది ప్రజలు చూస్తారు కదా సురేష్. మీకే అడ్వాంటేజ్ కదా. వాళ్ళు తప్పులు చేస్తే అది మీకే అడ్వాంటేజ్. ఇంక వేరే పార్టీలు ఏం లేవు కదా. అది చేశారు, అయ్యా మేము అది చేసాం, ఇది ఓకే కిరణ్ రెస్పాండ్. మీరున్నారు కదా. ఓకే, కిరణ్ రెస్పాండ్. సరే, ఓకే చెప్పారు కదా, కిరణ్ రెస్పాండ్. సార్, సొంత బాబాయ్ హత్య జరిగితే 5 సంవత్సరాల పాటు విచారణ సంస్థకి సహకరించకుండా సిబిఐ వాళ్ళు విచారణకు వస్తే వాళ్ళపైన కేసులు పెట్టి కర్నూలులో వీళ్ళు చేసినటువంటి దాష్టికం, ఇంకా వీళ్ళు లా అండ్ ఆర్డర్ గురించి, చట్టం గురించి, పోలీసుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటాయి. ఇప్పుడు వ్యవస్థలో అనేక మంది నేరస్తులు ఉంటారు, తప్పుడోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. తప్పు చేసిన వాళ్ళని చట్టం ముందు నిలబెడుతున్నారా లేదా, చట్టాలు అప్లై అవుతున్నాయా లేదా అనేటువంటిది ప్రధాన అంశం. అంతేగాని హత్య చేసిన వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలపాడే వాళ్ళ రాజ్యం కాదు. మీ 19 నుంచి 24 వరకు కలియుగం అంటే అది. హత్య చేసిన వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తిరుగుతుంది, అది కలియుగం అంటే. సార్, నేను అదే చెప్తా ఉన్నా. ఎవరైతే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారో, మినిస్టర్ గారు, ఆయన కూడా ఖండించి పోలీస్ అధికారులకి యాక్షన్ తీసుకోమని చెప్పారు. అందులో తప్పించుకునేది ఏముండదు, లేకపోతే దాక్కునేది ఏముండదు. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళని వెనకేసుకొచ్చి వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయనివ్వాల. కానీ ఈ ప్రభుత్వం సొంత కార్యకర్తలు తప్పు చేసిన భారతి గారిని ఒక కార్యకర్త అనకూడని మాట అన్నాడని 24 గంటల్లో అరెస్ట్ చేశారు సార్. 24 గంటల్లో అరెస్ట్ చేశారు. అతన్ని వీళ్ళ మాజీ ఎంపీ పోలీసుల కస్టడీలో అతను తీసుకుని వెళ్తుంటే కొట్టడానికి వచ్చాడు. అది వీళ్ళ ప్రభుత్వం. దాన్ని మనం ఇంకోసారి గుర్తు చేయాలి. గుర్తు చేయకూడదంటే ఎట్లాగా? సురేష్ గారు ఒప్పుకుంటున్నారు, మేము తప్పు చేసాం, మాకు అధికారం పోయింది, మాకు ప్రతిపక్ష హోదా కూడా లేదని చెప్పి సురేష్ గారు ఒప్పుకుంటున్నారు. అది ఆయన గొప్పతనం, అది ఆయన మంచి మనసు. కానీ కిరణ్ గారు, మీరు చెప్పినట్టు మేము చేసాం అంటేనే మా అధికారం పోయింది కదా అన్న. నేను నా వరకు నా వ్యక్తిగత అభిప్రాయం, మేము ఓడిపోయిందని ఒప్పుకున్నా. మీ ఆరోపణల ప్రకారం తీసుకుంటే మేము ఓడిపోయాం కదా, ఇప్పుడు ఎందుకన్నా? అదే నేనేం చెప్తా ఉన్నానంటే, మీరు చేసిన గాయాల తాలూకు మార్కులు, అంటే మీరు చేసిన గాయాల తాలూకు మచ్చలు ఇంకా పోలా. 10-15 ఏళ్ళు ఉంటాయి. అవన్నీ ఇంకా మా గుండెల్లో, ప్రజల గుండెల్లో, ఆంధ్రప్రదేశ్ గుండెల్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు అలాంటి గాయాలు చేశారు సురేష్ గారు. అంత ఈజీగా ఒక సంవత్సరంలోనే చెప్పొద్దు, మర్చిపోతారు, మళ్ళీ మళ్ళీ గుర్తు చేయొద్దు అంటే కుదరదు. మీరు చేసిన తప్పులు అలాంటిది. ఇంకోటి ఏంటంటే సురేష్ గారు చెప్పండి, మీరేం చేయరా? మీ పరిపాలన ఏముండదా? ఇవేనా మీరేం ఉద్ధరించేది ఉండదంటారా కిరణ్ గారు? మీరేం చేయరా? రైతు ఆత్మహత్యలు ఆపరా, అవినీతిని ఆపరా, శాంతి భద్రతలను కాపాడరా, అవినీతిని ఇచ్చిన మాట మీద నిలబడరా? అరే ఆగండి సార్, ఒకసారి ఆగండి. అవినీతిని ఆపుతాం. ఎలా ఆపుతాం అంటే 19 నుంచి 24 మధ్యలో జరిగిన అవినీతి ఉంది కదా, అక్కడి నుంచి తోడుకుంటూ వస్తాం. అక్కడి నుంచి మరి ఇప్పుడు ఉచిత ఇసుక అన్నారు, ఇంతవరకు ఉచితంగా దొరకట్లా. అదన్నా ఆపండి. పోనీ ఒక్క నిమిషం. ఇసుక దొరుకుతుందో లేదో మీ ఇసుక సప్లై చేసే మీ పార్టీ. ఓకే 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 ఆగండి సార్. సురేష్ ఎందుకు అలా క్రాస్ టాక్? వీళ్ళు వాస్తవాల్ని మాట్లాడకుండా ఏదంటే మాట్లాడితే ఎలా? ఒక్క నిమిషం సార్, ఆంజనేయుడు గారు ఒక్క నిమిషం. డిబేట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ ద డిబేట్? yes what is the meaning of a debate? దానికి అర్థమైంది. జరుగుతున్నటువంటి వాటిపైన చర్చ చేసుకోవాలా? ఓకే ఓకే చర్చ చేయాలి. కానీ మీరేం చేస్తున్నారు? గతం గురించి దాడి చేస్తాం. కాదు. ఓకే ఓకే ఒక్క నిమిషం కిరణ్. సురేష్ ఏంటి 34 వరకు అసలు మీకు ఛాన్స్ లేదంటున్నారేంటి సార్? ఒక్క నిమిషం అందుకే చెప్పాను కదా సార్, ఇప్పుడు నేను మొదటి నుంచి డిబేట్ స్టార్ట్ అయినప్పుడు నా సరే ఒక్క నిమిషం. కిరణ్ మాట్లాడే సమాధానం చెప్తారు కానీ కిరణ్ ఫాస్ట్ గా. సార్ ఇది ఎంత మాత్రం న్యాయంగా లేదు సార్. ఎందుకో చెప్పనా? సురేష్ గారు ఏమంటున్నారు, నేను ముగ్గురికి సమాధానం చెప్పాలి, ముగ్గురు మాట్లాడినప్పుడు నేను సైలెంట్ గా ఉన్నాను అంటున్నారు. మరి నేనేమన్నా ముగ్గురు మాట్లాడినప్పుడు నేను మాట్లాడుతున్నానా? సరే ఓకే పాయింట్ సైలెంట్ గా ఉన్నాగా. ఓకే నేనేం చెప్తా ఉన్నానంటే డిబేట్ అంటే చర్చ జరగాలి, దాడి జరగకూడదు. ఇప్పుడు సురేష్ గారు అంటే మాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళందరూ ఒకలాగా మాట్లాడితే ఆయన కొంచెం మంచిగా సబ్జెక్ట్ మాట్లాడతారు, హుందాగా మాట్లాడతారని. కానీ ఒక పాయింట్ చెప్తా ఉన్నాను సురేష్ గారు, యాజ్ ఎ బ్రదర్ గా. మీరు కిరణ్ గారితో మీకు వాదన అయింది, మీరు ఆయన మీద అగ్రెషన్ చూపించండి, ఓకే. కానీ ఆంజనేయ రెడ్డి గారు ఏ రోజు కూడా, ఆయన ఎప్పుడు కూడా దురుసుగా మాట్లాడని వ్యక్తి, ఎప్పుడు కూడా హుందాగా వ్యవహరిస్తారు. ఆయన మీరు నువ్వు అని మాట్లాడటం నాకు కొంచెం బాధ కలిగింది. కరెక్ట్ కాదు సురేష్. కిరణ్ గారి సజెషన్ నేను తీసుకుంటున్నాను, దానిలో ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే కూడా చెప్తా. ఆయన నేను కానిస్టేబుల్ గారి వ్యవహారం ఎత్తేటప్పుడు ఏదో సమాచారం ఉన్న వాళ్ళగా ఇంటరప్ట్ చేశారు. అది మాట్లాడతారు కదా. సరే ఇప్పుడు మళ్ళీ కానిస్టేబుల్ దగ్గర మనం వెళ్తే ఇది కంటిన్యూ అవ్వదు. నా పాయింట్ ఏంటి కాదు, 34 వరకు మీకు ఛాన్స్ లేదట, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. రాబోయే 29లోనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఒకవేళ జమిలీ ఎన్నికల లాంటి విధానం కానీ జరిగితే 2027లోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. దానికి కారణం కూడా చెప్తున్నా, ఈ యొక్క కూటమి ప్రభుత్వం. సరే ఓకే చెప్పారు కదా, ఇంక ఎన్నిసార్లు చెప్తారు. ఓకే ఆంజనేయ రెడ్డి గారు ఏంటండి 29 తప్పితే 27 అట. వాళ్ళని భ్రమల్లో జీవించమనండి, ఎవరికి అభ్యంతరం లేదు. పగటి కళల గణమనండి, ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. నేనేమంటున్నా అంటే ప్రస్తుతం జరిగేది చెప్పాలి కదా అంటున్నారు మన సురేష్. ప్రస్తుతం జరిగేదే కదా మేము చెప్పేది. ప్రస్తుతం ఏం జరుగుతుంది? మద్యంలో మింగేసిన 1000 కోట్ల రూపాయలు బయటకు తీస్తున్నారు, దుర్మార్గాలను బయటకు తీస్తున్నారు. ఆ మైనింగ్ లో ఎన్ని కోట్ల 100 కోట్ల రూపాయలు తినింది బయటకు తీస్తున్నారు. జగనన్న కాలనీలో ఎన్ని 100 కోట్ల రూపాయలు తినింది బయటకు తీస్తున్నారు. అన్ని బయటకు తీస్తున్నారు కదా, అదే కదా ప్రస్తుతం జరిగేది. ఇది చూస్తూ మంచి పరిపాలన అందించడం కోసం ఈ రోజు 16,500 ఉద్యోగాలు ఒక్కసారి ఇచ్చారండి కూటమి ప్రభుత్వము. ఈ రోజు ఓకే అండి, ఓకే చూద్దాం దీని పర్యవసానాలు ఏ రకంగా వెళ్తాయి చూద్దాం.